this is Roja. Welcome to I Vote Ground Report. మండలానికో నేత ప్రతి ఒక్కరికి పటిష్టమైన ఓట్ బ్యాంక్. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర సెగ్మెంట్ పరిస్థితి ఇది. అన్ని ప్రధాన పార్టీలకు ఇక్కడ నాయకులున్నారు. ఓట్ బ్యాంకు ఉంది. ఎవరికి వారే వచ్చే ఎన్నికల కోసం ప్లాన్స్ వేసుకుంటున్నారు. మరి 2014లో గెలుపెవరిది? తెలంగాణ సెంటిమెంట్ ఎవరికి లాభిస్తుంది? సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజలేమంటున్నారు? ఇదే ఇవాల్టి ఐ ఓట్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, నా పేరు విజయ్. ప్రస్తుతం దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలోని కోయిల్ సాగర్ గ్రామంలో ఉన్నాం. కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఈ గ్రామంలోనే, ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఈ నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు నుంచి దాదాపు 12,000 ఎకరాల సాగునీరు అందుతుంది. ఇక ఈ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర సెగ్మెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ చూసే ముందు ఫ్యాక్ట్స్ ఫైల్ ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం జనాభా 2,55,770 మంది. ఇందులో మొత్తం ఓటర్లు 2,06,227. ఇందులో పురుషులు 1,01,014 మంది అయితే స్త్రీలు 1,05,213. పురుషుల కంటే మహిళా ఓటర్లే దేవరకద్రలో ఎక్కువగా ఉండటం విశేషం. ఇక ఈ నియోజకవర్గంలో మండలాలు 5: భూత్పూర్, అడ్డకల్, దేవరకద్ర, చిన్న చింతకుంట, కొత్తకోట. దేవరకద్ర నియోజకవర్గం నైసర్గిక భౌగోళిక స్వరూపంతో పాటు రాజకీయ చరిత్రను ఇప్పుడు చూద్దాం. జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ కు 22 కిలోమీటర్ల దూరంలో దేవరకద్ర ఉంది. హైదరాబాద్ రాయచూరు ప్రధాన రహదారిపై ఉండడంతో వ్యాపార కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది. అతుకుల బొంతలాగా నియోజకవర్గం ఏర్పాటు కావడంతో ప్రజల మైండ్ సెట్ కూడా రకరకాలుగా ఉంది. జాతీయ రహదారి 64 మీద భూత్పూర్, అద్దకల్, కొత్తకోట మండలాలు ఉంటాయి. దేవరకద్ర మండలంతో పాటు చిన్న చింతకుంట మండలంలోని కొన్ని గ్రామాలకు కోయిల్ సాగర్ ద్వారా సాగునీరు అందుతోంది. వరి, ఆముదం, మొక్కజొన్న, పత్తి ప్రధాన పంటలు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ సెగ్మెంట్ ఏర్పడింది. అంతకుముందు అమరచింత నియోజకవర్గం ఉన్న స్థానంలో దేవరకద్రను ఏర్పాటు చేశారు. వివిధ నియోజకవర్గాల మండలాలను తీసి కొత్తగా దీన్ని ఏర్పాటు చేయడంతో మండలానికి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం దేవరకద్ర ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన సీతా దయాకర్ రెడ్డి ఉన్నారు. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ పై ఆమె 19,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన రావుల రవీంద్రనాథ్ రెడ్డికి 21,000కు పైగా ఓట్లు రావడం విశేషం. ఇక 2009లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి దంపతులు కావడం విశేషం. అయితే పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇక్కడ 11,000కు పైగా మెజార్టీ వచ్చింది. పొగచూరుతున్న బీడీ కార్మికుల బతుకులు, ఆ వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.